ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు రోజుకి ఒక 15 మినిట్స్ పాటు మీకు నచ్చిన సాంగ్ వింటే అది మీలో ఉన్న యాంగ్జైటీ లెవెల్స్, సాడ్నెస్ మరియు డిప్రెషన్ పోగొడుతుందంట. మరియు మనలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిస్తుందంట. మీ ఫేవరెట్ సాంగ్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం ఏదైనా వస్తువుని చూడాలంటే ఫస్ట్ దానిపైన లైట్ పడి ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళలోకి వెళ్తే మాత్రమే అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం. బ్లాక్ హోల్స్ లైట్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అక్కడ రిఫ్లెక్షన్ అనేది జరగదు. మరి వీటిని ఎలా క్యాప్చర్ చేస్తారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మనకు తెలుసు బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుందని. ఎప్పుడైతే ఒక స్టార్ బ్లాక్ హోల్ దగ్గరికి వస్తుందో అప్పుడు బ్లాక్ హోల్ తన గ్రావిటీని యూజ్ చేసుకొని ఆ స్టార్ని తనలోకి లాక్కుంటుంది. అలా లాక్కునే టైంలో చాలా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దాంతో బ్లాక్ హోల్ చుట్టూ ఒక డిస్క్ లాగా ఫామ్ అవుతుంది. ఆ డిస్క్లో ఆ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ నుంచి రిలీజ్ అయిన లైట్ని మన టెలిస్కోప్ క్యాప్చర్ చేస్తుంది. అలా లైట్ని క్యాప్చర్ చేసినప్పుడు ఫోటో అనేది ఇలా ఉంటుంది. ఆ క్యాప్చర్ అయిన ఇమేజ్ని సూపర్ కంప్యూటర్స్ ద్వారా ప్రాసెసింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇలా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ ఈవెంట్ హొరైజన్ అంటే ఆ డిస్క్ని మాత్రమే క్యాప్చర్ చేస్తాం, కానీ ఆ బ్లాక్ హోల్ మొత్తం ఫోటోని మాత్రం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మామిడాకులు మాత్రమే ఎందుకు కడతారని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మామిడాకులకు ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే అవి తెంపినాక కపుల్ ఆఫ్ డేస్ వరకు అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటాయంట. అలా రిలీజ్ చేయడం వల్ల మన ఇంటికి వచ్చిన చుట్టాలకు ఫ్రెష్ ఆక్సిజన్ అనేది దొరుకుతుంది. మరియు మనకు తెలిసిన కామన్ విషయం ఏంటంటే అది యాంటీబ్యాక్టీరియల్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు టీవీ చూసేటప్పుడు మీ టీవీ స్క్రీన్ మీద ఇలాంటి ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. అసలు అది ఎందుకు డిస్ప్లే అవుతుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది? ఈ నెంబర్ని డిటిహెచ్ లేదా ఛానల్ ఓనర్స్ డిస్ప్లే చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క కంటెంట్ని ప్రొటెక్టెడ్గా ఉంచడానికి. సింపుల్గా చెప్పాలంటే అదొక వాటర్ మార్క్ లాంటిది. మరియు ఈ కోడ్ అనేది ప్రతి ఒక్క సెటప్ బాక్స్కి యూనిక్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. హనీబీస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడానికి నావిగేషన్గా సన్ యొక్క పొజిషన్ మాత్రమే యూజ్ చేసుకుంటాయంట. ఎర్త్ రొటేషన్ ద్వారా హనీబీస్కి నావిగేషన్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదంట. ఫ్యాక్ట్ నెంబర్ 6. చాలా మందికి డ్రీమ్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో వస్తాయంట. మరి మీకే కలర్లో వస్తాయో ఈ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రైస్ తినడం మంచిదేనా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎస్, అలా తినడం మంచిదే. దానివల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే మనకు ఎవరైతే వెయిట్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రైస్ తింటే వాళ్ళ యొక్క వెయిట్ కంట్రోల్గా ఉంటుంది. మరియు డయాబెటీస్ ఉన్న వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రైస్ తింటే వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయి. ఎవరైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రైస్ తింటారో వాళ్ళు ఈ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. తెలుసా, ఐజాక్ న్యూటన్ 1 year పాటు బ్రిటిష్ పార్లమెంట్లో మెంబర్ అని. ఆయన ఆ 1 year మొత్తంలో ఒక డైలాగ్ మాట్లాడాడంట. ఆ డైలాగ్ ఏంటంటే ప్లీజ్ క్లోజ్ ద విండో. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనకు తెలుసు కదా లైట్ యొక్క స్పీడ్ 3 lakh km/s అని. ఆ లైట్ 1 సెకండ్లో భూమి చుట్టూ 7.5 times తిరుగుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. కంగారు తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా నీళ్ళు తాగవంట. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.